ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 19-20 అంటే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే యూడైస్ ప్లస్ డేటా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ అందరికీ. 19-20కి సంబంధించి ఇది డేటా. 19-20లో టోటల్ స్ట్రెంగ్త్ 83 లక్షలు పైబడి ఉంటే ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది ఉన్నారు. ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది. యూ అండర్స్టాండ్? ప్రీ ప్రైమరీ మనం వచ్చిన తర్వాత అంగన్వాడీల్ని ప్రీ స్కూల్స్ కింద మార్చాం కాబట్టి అనేక మంది ఎన్రోల్మెంట్స్ చేసుకున్నారు ఇక్కడ. అందుకని 19-20కి 23-24కి ఆ తేడా. 19-20లో ఎంతమంది ఉన్నారు ప్రీ ప్రైమరీలో? 1,86,000 మంది పైబడి ఉంటే ఇప్పుడు అది కాస్త 5,96,000 అంటే 6 లక్షల దగ్గరికి చేరింది ప్రీ ప్రైమరీ అంగన్వాడీల్లో ఎన్రోల్మెంట్. 18-19 డేటా చూద్దాం. పోనీ మన గవర్నమెంట్ కాకముందు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా చక్కగా ప్రీ ప్రైమరీ ప్రైమరీ దానికి సంబంధించినటువంటి డేటా ఉంది. అప్పుడు కూడా యూడైస్ ప్లస్ అప్పుడు 0 చూపించినారు. యూడైస్ ప్లస్ డేటా 2018-19కి గాను మీరు చూసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ టోటల్ 78,61,000 పైబడి ఉంటే ప్రీ ప్రైమరీ 0. జస్ట్ లుక్ ఎట్ దట్. ప్రీ ప్రైమరీ 0. ప్రీ స్కూల్స్లో పిల్లల డేటా అప్పుడు లేదు. అప్పుడు ప్రీ ప్రైమరీ డేటా లేకుండానే సుమారుగా 78 లక్షల మంది పిల్లలు అప్పుడు ఉంటే 2018-19లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం మోసపోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి 25-26 వచ్చేసరికి ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలు టోటల్ ఏమో 67 లక్షలకు పడిపోయింది. 67 లక్షలు పడిపోవడం కాదు, 67 లక్షల మంది ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నారు. ఆ మిగతా 14.5 లక్షల మంది పిల్లలు అంగన్వాడీలు కలుపుకుంటే, అంగన్వాడీలు కాకుండా మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బయట ఉన్నారు. మైనర్ ఏజ్ గ్రూపుల్లో పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు పనులకు వెళ్ళాల్సి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలని ఆపేశాడు ఆయన. ముందుగా ఫీజు రింబర్స్మెంట్ ఆఫీసర్ విద్యా దీవెన వసతి దీవెన. సో హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి పేరెంట్స్లో ఎవరికి నమ్మకం లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి అంటే ఎందుకైనా ఇంటర్మీడియట్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఆ తర్వాత వాళ్ళు ఫీజులు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వెళ్ళేదో పనికి వెళ్ళని చెప్పి వాళ్ళు ఏదో పనిలో జాయిన్ చేశారు. 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా నాకు తెలిసి మరి ఏమయ్యారు? అసలు 14.5 లక్షల మంది పిల్లలు ఏమైనట్టు ఈ రాష్ట్రం? ఇదెందుకు విద్యాశాఖ మంత్రి గారు దృష్టి పెట్టరు? మీరు అధికారంలో ఉన్నారు, నోటికి ఏదొస్తుంది మీరు మాట్లాడవచ్చు, మీరు బుల్లో చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఈ ఫిగర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరాలి. 87 లక్షల మంది ఉన్నారని మేము బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఒట్టిదే ఇదంతా అంగన్వాడీల వాళ్ళంతా, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించడానికి అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చూపించారని పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు. అది కొన్ని నిజం అనుకుందాం. మీరు అన్నట్టు అంగన్వాడీలు ఉన్నారు, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచి చూపించడానికి మేమేదో 87 లక్షల మంది చూపించాము, 23-24 వస్తే 87 లక్షల మంది అయ్యారనుకుంటే, మరి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 18-19లో 78 లక్షల మంది పైబడి ఉన్నారు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్?